అందరికీ నమస్కారం. స్నేహం గురించి ఒక చిన్న మాట మాట్లాడుకుందాం. స్నేహం అంటే ఒక చెట్టుకు ఆకులు రాలంత ఈజీ కాదు. ఆ చెట్టుకు చిగురించినటువంటి పూత ఏ విధంగా అయితే ప్రత్యేక ఆకర్షణ మిగులుస్తుందో, మనం ఏర్పరచుకున్నటువంటి స్నేహం కూడా కొత్త కొత్త ఆలోచనలతో, నూతన ఆలోచనలతో ఒక ఒరబడికను సృష్టించి, అది సాధక బాధకాలు ఎన్ని కష్టాలున్నా ఎన్ని నష్టాలున్నా ఒకరికొకరు ఆప్యాయంగా పంచుకునేలాగా ఉండాలి. మన బాధలను వారు విని, వారి బాధలను మనం విని ఒక సమస్యకు పరిష్కారం చేసే విధంగా మన ఆలోచన ఉండాలి తప్ప, మన బాధలను మన స్నేహంతో పంచుకున్నప్పుడు, లేదా ఆ స్నేహం యొక్క బాధలను మనతో పంచుకున్నప్పుడు ఎగతాళి, చులకన భావం, ఏయ భావం అనేది నిజంగా ఇలాంటి దుర్గుణాలు ఆ బంధాన్ని యొక్క కాలాన్ని ఉంచలేవు. అందుకోసమే నేను అనే వ్యక్తిని నా సర్వస్వం, నా యొక్క సర్వహితమైనటువంటి స్నేహబంధం, అనునిత్యం ఎంతో అన్యోన్యమైనటువంటి అనురాగం, ఆప్యాయతతోటి నా స్నేహబంధం కొనసాగాలని కూడా నా భగవంతుణ్ణి మనసారా ప్రార్థిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ మిత్రమా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, స్నేహం చాలా గొప్పది. స్నేహాన్ని బాధ పెట్టడం మాత్రం అది వెన్నుపోటు కన్నా అత్యంత ప్రమాదకరం. తప్పు జరిగితే సరిదిద్దుకుందాం, లేదు అంటే మరొకసారి ఆ తప్పు జరగకుండా ఉండేలా చూసుకుందాం తప్ప అతిగా మనం ఆలోచన చేయొద్దు. స్నేహం గొప్పది, స్నేహాన్ని గౌరవిద్దాం. నమ్మకం అదే పునాది మీద ఏర్పడినటువంటి మన స్నేహబంధం కలకాలం అలాగే ఉండాలి.